హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అసలు మనకి కొత్త సంవత్సరం అంటేనే ఎంతో బాగా నైట్ 12ంటికే చక్కగా సందడిగా చేసుకుంటాం కదా. కానీ మా అపార్ట్మెంట్లో మాత్రం కుల మత భేదాలు లేకుండా చేసుకునేది ఈ హ్యాపీ జనవరి 1 అండి. కాకపోతే ఇది మన తెలుగు వాళ్ళ సంవత్సరం కాదు, మనకి ఉగాదే సంవత్సరాది. కాకపోతే ఎప్పటి నుంచో ఇక అందరూ జనవరి 1 అని చేసుకోవడం మొదలుపెట్టారు కదా. ఇంకా అందుకని ఇది మనకి పెద్ద పండగలాగా అయితే అయిపోయింది. అసలు అందరం సందడిగా 31st నైటు భోజనంతో భోజనాలు, కేక్ కటింగ్, అలాగే ముగ్గులు. మేమైతే ఇక్కడ చలిమంట కూడా వేసుకున్నాం అనమాట. అంటే నైట్ 12 దాకా ఉండాలి కదా అన్నట్టు. ఇక అందరం అపార్ట్మెంట్లో అందరూ చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా చక్కగా చేసుకునే మేము పండగ అండి. ఇంతకన్నా ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత సంపద ఇచ్చినా మనకి ఇలాంటి ఆనందం అనేది వస్తుందా అండి. కానీ ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే వాళ్ళందరికీ పోయిన సంవత్సరంలో మనకి ఎన్ని బాధలు, కష్టాలు, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పోయి ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరంలో సంతోషంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ఇక చక్కగా అందరం చలిమంట వేసుకుని భోజనాలు చేసి చలిమంట వేసుకుని చక్కగా చుట్టూ కూర్చుని సరదాగా మాటలు చెప్పుకుంటా ఎంజాయ్ చేస్తుంటే అసలు ఎంత బాగా అనిపించిందో అండి. అసలు ఎన్ని కోట్లు ఇస్తే వస్తుందిరా ఇంత ఆనందం అన్నట్లు అనిపించింది అనమాట. ఎన్ని డబ్బులు పోయినా మనం ఇలా సరదాగా ఉండలేము, సరదాగా చేసుకోవాలి. అదే మన ఇంట్లో ఒక్కళ్ళమేననుకోండి, మన కుటుంబం వరకే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్లో ఉండే 15 ఫ్లాట్లు ఒక పెద్ద కుటుంబంలా చేసుకునే పండగ అనమాట ఇది. మీ అందరూ కూడా బాగా చేసుకున్నారు అని నేను కోరుకుంటున్నానండి. ఇలాగూ చక్కగా సందడిగా ఏ భేదాలు లేకుండా ఇట్లా కలిసిమెలిసి చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా. ఇక అందరం భోజనం అయితే చేసి అట్లాగే చలిమంట దగ్గర కాసేపు అయితే కూర్చుని తర్వాత అందరం కలిసి ముగ్గులు వేసుకుంటున్నాం అనమాట. అలాగే చివరిగా మా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయాలి. పిల్లలు కూడా వేసారండి కలర్స్ అయితే. అక్కడ మేము ఇక్కడేం ముగ్గేసేసి బయటేమో ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే రాయడం జరిగిందనమాట. ఆ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ని పిల్లలే రంగులు దిద్దారనమాట వాళ్ళ బుడ్డి బుడ్డి చేతులతో. మేము ఒక పక్కేమో ఇక్కడ ముగ్గులు వేస్తుంటే పిల్లలు వేసుకునే ముగ్గులు పిల్లలు వేసుకుంటున్నారు. చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేశారు, మేము ఎంజాయ్ చేసాము. అసలు ఎంత బాగా అంటే నాకు చెప్పలేని ఆనందంగా ఉందన్నమాట. చక్కగా మాటలు అందరూ కలిసి ముగ్గులు వేసుకుంటా, అందరూ తలోక చేతితో తలోక రంగులు వేసుకుంటా, మాటలు చెప్పుకుంటా, నవ్వుకుంటా ఉంటే బాగుంటుంది కదా. ఇట్లా సంవత్సరంలో ఒక్కసారైనా ఇలా చేసుకుంటే కలిసిమెలిసి ఉంటుంది, ఎంతో ఆనందం ఉంటుందండి. మేము మాత్రం మా అపార్ట్మెంట్లో జనవరి 1 ఒకటి చేస్తాము. అలాగే వినాయక చవితి కూడా ఇంతే బాగా చేస్తామన్నమాట. ఇంకా వినాయక చవితికి అయితే ఆ స్వామిని 5 రోజులు అంటే 5 రోజులు, 7 రోజులు అంటే 7 రోజులు చేసి అందరం తలో ఒక ఐటెంతో ప్రసాదాలు, అట్లాగే పీటల మీద కూర్చోవడం, భోజనాలు, అన్నదానం, మళ్ళీ ఆ స్వామిని ఎంతో ఉత్సాహంతో నిమజ్జనం చేయడానికి అసలు చాలా బాగా చేసుకుంటామండి. జనవరి 1 వినాయక చవితి ఈ రెండు మాత్రం మా అపార్ట్మెంట్లో చాలా బాగా జరుగుతాయి. ఈ రెండిటికి అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసే ఏమన్నా ఉన్నాయంటే మాకు ఈ 2 పండుగలే. ఒకటి హ్యాపీ న్యూ ఇయర్ జనవరి 1, రెండోది వినాయక చవితి అనమాట. ఇంకా చక్కగా ముగ్గు అయితే పూర్తయింది. ఇక్కడ మా ముగ్గులు మేము వేసుకుంటుంటే పిల్లలు మాత్రం విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఇంకా వాళ్ళకే వదిలేసి మీరే దిద్దండి అని చెప్పి చేసామన్నమాట. ఇక్కడ మా వాడు చూడండి స్టార్ ముగ్గు ఒకటి వేసాడు. అలాగే మెరుపులు ముగ్గంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మెరుపులు అయితే వేసుకుంటున్నాం అనమాట. చూడండి మా ముగ్గు బాగుంటే మాత్రం కామెంట్ చేయండి. అందరం కలిసి చక్కగా రంగులతో ముగ్గు అయితే నేను వేసాను, కానీ రంగులు మాత్రం అందరూ దిద్దారనమాట. మా ముగ్గు బాగుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. పైనుంచి చూస్తుంటే ఇంకా బాగా కనిపిస్తుంది ముగ్గు మాత్రం. ఇంకా మెరుపులు వేస్తే ఇంకా కలకలలాడిపోతుంది అనమాట. ఇక్కడ మా ముగ్గులు మేము వేసుకుంటుంటే
చిన్నపిల్లలు ఓ పక్క చేతబడి ముగ్గులేస్తున్నారండి. చూడండి ఆ పుర్రెలు, ఎముకలు ఏందో స్టార్ ఏసి అసలు వాళ్ళ ఉత్సాహం వాళ్ళది కాదండి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఆ చుట్టూ పుర్రెలేసారు, మళ్ళీ ఎముకలు కూడా ఏసి మేము చేతబడి ముగ్గులేస్తున్నాం అంటున్నారు. మాకు ఈ తప్ప ఏమి రాదని అడిగారండి. అసలు వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారనమాట. మళ్ళీ మగపిల్లలు కూడా యూట్యూబుల్లో ముగ్గులు ఎలా వేయాలో చూసి నేర్చుకుని మళ్ళీ వాటి చుక్కలు పెట్టి కలిపి వేస్తున్నారనమాట. ఇటు పక్కేం చిన్నపిల్లలు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంత బాగా దిద్దారో చూడండి. అసలు ఏ వయసోళ్ళు ఆ వయసుగా భలే ఎంజాయ్ చేశారండి. అలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే సుఖ సంతోషాలతో సంతోషంగా ఈ వచ్చే 2026 ఈ 26 మొత్తం నిండిపోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ముగ్గంతా అయిపోయాక ఇంక కేక్ కటింగ్కి అరగంట టైం ఉంది. ఇంక ఈలోపు కేక్ కటింగ్ కోసం అయితే ఇంకా టైం అయిపోయేదాకా అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఇక అందరూ ఇక ముగ్గులు రంగులు వేసి అలసిపోయి కూర్చున్నారు చక్కగా. ఇంతలోకి కేక్ అయితే వచ్చేసిందనమాట. ఇప్పుడు మీకు కేకును కూడా చూసేయండి. హ్యాపీ న్యూ ఇయర్ అని రాపిచ్చి కూల్ కేకు రెడ్ వీల్ కేక్ అయితే తెచ్చాము. ఈలోపు కాసేపు ఈ అరగంటలో ఏదో ఒక ఎంజాయ్మెంట్ చేయాలని పిల్లల చేత డ్యాన్సులు అయితే వేపిస్తున్నారనమాట. రాన్ డ్యాన్స్ వేద్దురని చెప్పి అందరినీ పిలుస్తున్నారు. అట్లాగే డ్యాన్సుల్లో కూడా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎంత బాగా అంటే ఇంక వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఇంక చూడాలి, పిల్లలు తెగ ఊగిపోతున్నారు కానీ 12 దాకా వాళ్ళు కూడా నిద్రపోకుండా, చిన్నోళ్ళు చూశారు కదా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా నిద్రపోకుండా మాతో పాటు అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక ప్రతి ఒక్కరు ఫోన్లు అయితే పెట్టుకుని ఇంక వీడియో తీయడానికి అయితే రెడీ అయిపోయారు. డ్యాన్స్ వేయమని చెప్తుంటే వాళ్ళు సిగ్గుపడుతూ ఉన్నారనమాట. వేయండి డ్యాన్స్ అంటే ఇంకా చివరికి ఏదో ఒక ఊపు అయితే ఊపుతున్నారనమాట పిల్లలు. అదిగండి ఇక అందరు ఇక ఫ్యామిలీ పార్టీ అని డ్యాన్స్ అయితే వేస్తున్నారు. వాళ్ళని చూసి పిల్లలు వేస్తున్నారు, తల్లులు వేస్తుంటే వాళ్ళని చూసి పిల్లలు కూడా వేస్తే బాగా ఎంజాయ్ అయితే చేశారండి. అసలు నాకైతే చాలా సంతోషం వేసిద్ది అనమాట. ఎందుకంటే ఇంతకన్నా ఎంజాయ్మెంట్ ఎక్కడన్నా దొరికిద్దండి. మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఇంత బాగా అందరం కలిసిమెలిసి ఎంజాయ్ చేస్తామా అనిపించిద్ది అనమాట. ఇది ఫ్యామిలీ పార్టీ అనుకుంటా డ్యాన్సులు అయితే వేస్తున్నారు చక్కగా అందరూ పిల్లలు పెద్దలు మొత్తం. ఇంకా టైం అయితే అయిందండి. ఇక కేక్ కటింగ్ చేయాలి కదా, ఇక టైం అయితే అయింది. ఇక నెంబర్స్ అయితే లెక్క పెట్టామన్నమాట. 1 2 3 4 5 6 7 9 అనుకుంటా. కాకపోతే 10 9 8 అలా లెక్క పెట్టాములేండి. నేను ఫస్ట్ నుంచి లెక్క పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇంకా టైం అయింది. వెలిగించండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 12 అయితే అయిపోయింది. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి పిల్లలతోనే కేక్ కటింగ్ చేసి సందడిగా మా అపార్ట్మెంట్కి ఇల్లే ఆనిముత్యాలన్నమాట. అందుకే వీళ్ళ చేతే కేక్ కటింగ్ అయితే చేపించడం జరిగింది. చక్కగా కేక్ కటింగ్ అయితే చేసి మీరందరూ చక్కగా సంతోషంగా ఉండాలమ్మా ఇలాగే అని చెప్పి అందరిని ఆశీర్వదించి మా అపార్ట్మెంట్ తరపున ఈ పెద్ద మనుషులతో కేక్ అయితే కట్ చేయించామండి. ఇంత బాగా ఎంజాయ్ చేస్తామని అనుకోలేదనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ సంవత్సరం మాత్రం. అది చాలా బాగుంది. ఇంకా అట్లాగే అందరికీ కేక్ కట్ చేసి అందరికీ తలా ఒక మొక్క ఇచ్చేసి కేక్ అయితే పంచేసి ఇంకా అందరం ఎవరి ఇళ్ళ కాళ్ళకి వెళ్ళిపోయాము. అట్లాగే డాబా పైన క్రాకర్స్ కూడా పేర్చారండు, చూడండి మీరే. అలాగే టపాకాయలతో ఈ సంవత్సరం అయితే మా అపార్ట్మెంట్ వెలిగిపోయిందనమాట. అందరూ ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి.